ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాలు, ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తులుతూగుతాయి. కానీ మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయలేము. ఎందుకంటే ఆడవారి అడ్డంకుల వలన ఇంట్లో వచ్చే అంటు, పురుడు అటువంటి వాటి వలన దీపారాధన చేయలేము. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకుంటే ప్రతినిత్యం దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున 365 ఒత్తులు వెలిగించాలి, అసలు ఎలా వెలిగించాలి, వాటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాము. 365 ఒత్తులు మనం ఇంట్లో కానీ గుడిలో కానీ వెలిగించవచ్చు. అయితే ఇంట్లో అయితే తులసికోట ముందు కానీ, లేదా నక్షత్రాలు కనిపించే చోట కానీ, బావి దగ్గర కానీ, ఒకవేళ అవేమీ అవకాశం లేకపోతే దేవుడి మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు. ఇంట్లో అయినా గుడిలో అయినా చక్కగా నీళ్లు చల్లి దాని మీద అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. బియ్యపిండితో మాత్రమే అష్టదళ పద్మ ముగ్గు వేయాలి, ముగ్గు పిండి వాడకూడదు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ఆల్రెడీ వెలిగించినప్పుడు కొంతమంది ఆ ఒత్తులు కొండెక్కక ముందే దాన్ని దులిపేసి తీసుకుని వస్తారు. అలా అస్సలు చేయకూడదండి. ఒత్తులు పూర్తిగా పూర్ణమైతేనే ఆ ప్రమిదలు తెచ్చుకోవాలి. బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. మనం తులసికోట ముందు చేసిన, దేవుడి మందిరంలో చేసిన, లేదా నక్షత్రాలు కనిపించే చోటైనా, లేదా బావి దగ్గరైనా ఎక్కడ చేసినా సరే ఇదే విధంగా చేసుకోవాలి. ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం రోజున వచ్చింది. అయితే శుక్రవారం రోజున 5 గంటల తర్వాత కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి గడియలు సాయంకాలం సమయంలో ఎప్పుడైతే పూర్తిగా ఉంటాయో ఆ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. శుక్రవారం రోజున పూర్తిగా ఉన్నాయి. అందుకే శుక్రవారం సాయంకాలం వెలిగించుకుంటే చాలా మంచిది. ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలం 365 ఒత్తులు వెలిగించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన, పిండి దీపారాధన కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే కొంతమంది ఇంటి యజమాని మాత్రమే వెలిగించేటట్లుగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ మేమైతే ఇంట్లో ఎంతమంది ఉంటామో అంతమందిని కూడా 365 ఒత్తులు వెలిగిస్తాము. కింద తమలపాకు వేస్తే ఒక్క పొర మీద పెట్టుకొని కూడా మనం ఒత్తులు పెట్టుకోవచ్చు. అలాగే 365 ఒత్తులు కూడా చక్కగా కట్టలు కట్టలుగా ముందు రోజు సాయంకాలమే ఆవు నెయ్యిలో నానపెట్టుకుంటే చక్కగా వెలుగుతాయి. అలాగే ఉసిరి దీపారాధన కోసం, పిండి దీపారాధన కోసం కుంభ ఒత్తులు కూడా ముందు రోజు నానపెట్టుకుంటే చక్కగా వెలుగుతాయి. మనం కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే అంటే తెల్లవారుజామున వెలిగించుకున్నా లేదా సాయంకాలం వెలిగించుకున్నా నక్షత్రాలు ఉన్నప్పుడు వెలిగించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున వెలిగించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసి ఇంటి గడప ముందు కూడా దీపాలు వెలిగించి ఆ తర్వాత భోజనం చేస్తారు కొంతమంది ఏమో ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలం వెలిగించుకున్న తర్వాత భోజనం చేస్తారు. కొంతమంది ఉదయాన్నే ఒత్తులు వెలిగించుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంకాలం పాలు పండ్లు తీసుకుంటారు. అంటే ఒక్క పూట భోజనం చేసినట్లుగా. ఆ రోజంతా కూడా శివనామస్మరణ చేస్తూ శివధ్యాసలో ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంటారు. మనం ఇంటి దగ్గరే ఒక పసుపు ముద్దను తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత గణపతిని చేసుకొని చక్కగా ఒక తమలపాకు మీద పెట్టుకొని బొట్లు అలంకరించి మనం పూజలో పెట్టుకోవాలి. లేదా మీరు అలా చేయలేము అనుకుంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ముందుగా ఆ గణపతిని స్మరించుకొని ఆ తర్వాత వెలిగించాలి. సకల దేవతామూర్తిని తలుచుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ వెలిగించాలి. ముందుగా గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి తాంబూలం సమర్పించాలి. ఆ తర్వాత 365 ఒత్తులు వెలిగించుకోవాలి. మేమైతే ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా వెలిగిస్తాము. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరు మీద కూడా ఒకటి వెలిగిస్తాము. అలాగా ఇంట్లో చేసుకున్నా లేదా గుడిలో చేసుకున్నా ఒకే విధంగా చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసము, ధ్యానమే కాకుండా నదీ స్నానం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. తెల్లవారుజామున నదీ స్నానంకి వెళ్ళి నది ఒడ్డును వెలిగించుకుంటే కూడా 365 ఒత్తులు చాలా మంచిది. సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున ఎవరికైనా వీలు పడక 365 ఒత్తులు వెలిగించుకోలేకపోతే తర్వాత వచ్చే సోమవారాల్లో కానీ, అంటే కార్తీక సోమవారాల్లో కూడా వెలిగించుకోవచ్చు. అలాగే కార్తీక ఏకాదశి రోజున లేదా పోలీపాడ్యమి రోజున కూడా వెలిగించుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున నీటిలో దీపాలు వదిలిపెడితే కూడా చాలా మంచిది. నదిలో అయితే నదిలో వదిలిపెట్టవచ్చు, లేదా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే కూడా నీటిలో దీపాలు వదిలిపెట్టవచ్చు. అరటి డొప్పల మీద కుంభ ఒత్తులు పెట్టి వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి. ఎలా వెలిగించాలి, ఎలా వదిలిపెట్టాలి, ఒకవేళ అరటి ఒత్తులు లేకపోతే ఏం చేయాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. కార్తీక పౌర్ణమి రోజున నైవేద్యంగా వడపప్పు కానీ లేదా పులిహోర కానీ అటువంటివి సమర్పించాలి. ఎందుకంటే మెతుకులుగా ఉన్నవి లేదా పంచదార కానీ, పటిక బెల్లం చిప్స్ కానీ అటువంటివి సమర్పిస్తే మనం 365 ఒత్తులు చేసినంత ఫలితం లభిస్తుంది. అంటే మనం ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పించలేం కదా. వీటిల్లో అయితే మనకి పలుకులు ఉంటాయి, మెతుకులు ఉంటాయి. అలా మనం ప్రతిరోజు కూడా నైవేద్యం సమర్పించినట్లుగా అవుతుంది. అందుకే వడపప్పు కానీ, పులిహోర, పంచదార అటువంటివి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొబ్బరికాయ కొట్టి హారతినివ్వాలి.
ఓపిక ఉంటే మాత్రం చక్కగా గుడిలో కూర్చొని 365 ఒత్తులు పూర్ణమయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత చక్కగా ఉసిరికాయల్ని కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. పిండి ప్రమిదలు తీసుకొచ్చి ఆవుకు తినిపించవచ్చు. అలాగే మనం సమర్పించిన తాంబూలాన్ని మనమే తీసుకోవాలి. అలాగే గౌరమ్మని కూడా మనమే తెచ్చుకోవాలి. లేదా గౌరమ్మని అక్కడే ఉంచాలి అనుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే తర్వాత వచ్చే సోమవారాల్లో కానీ, ఏకాదశి రోజు కానీ, పోలీపాడ్యం రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఆ రోజున చేసే దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే వీలైనంతగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. తెలుసుకున్నారు కదండి, కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.